ఎస్టర్డే నైట్ చెన్నై నుంచి ఆంధ్రాకి వచ్చామమ్మ. ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్కి మనకు తెలిసిందే కదా సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకుంటాం ఆంధ్రాలో. ఆ కోడి పందాలు, ఆ క్రికెట్ టోర్నమెంట్స్ అండ్ భోగి మంటలు. ఈరోజు మార్నింగ్ లేచి 6 అయింది మామ. ఎందుకంటే గుడికి వెళ్ళేది ఉంది, కొంచెం మొక్కుంటే గుండు కొట్టియాలి ఈరోజు. వెళ్ళే గుడి పేరు, ఊరి పేరు మాలకొండ మామ. గుడికి ఇంకో కొంచెం దూరంలో ఉన్నాం మామ. చూడండి ఆ హైవే కానీ ఆ చుట్టూరు కొండలు కానీ ఎలా ఉన్నాయో. ఆ గుడి దగ్గరలోకి వచ్చేసాం మామ. ఇక్కడ నుంచి కొండపైకి పోవాలి బండి మీద. కొండపైకి వచ్చాం మామ. ఇదేమో గుడి ఎంట్రన్స్. గుండు కొట్టించి ఆ కొండ పైన కనపడుతున్న గుడికి పోవాలి మామ దర్శనానికి. ఇక్కడేమో గుండు కొడతా ఉంటారు మామ. నేను కూడా వెళ్ళి టికెట్ తీసుకొని గుండు కొట్టియాలా. గుండు కొట్టించి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము దర్శనానికి. ముందు చెప్పా కదా మామ, ఆ కొండపైన ఉన్న గుడికి పోవాలని దర్శనానికి ఈ మార్గం నుంచే పోవాలి. దర్శనం అయిపోయినాక కొండపై నుంచి వ్యూ చూసుకుంటే ఎలా ఉంది మామ, ఎంతో కూల్ గా ప్లెజెంట్ గా. దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ అవుతుంటే ప్రసాదం పెడుతున్నాను మామ. పులిహోర దద్దోజనం వేసేసాం బ్రేక్ఫాస్ట్ కింద. గుడి నుంచి ఇంటికి రాగానే మా అమ్మ పూజ చేసి ప్రసాదం కింద పొంగల్ చేసింది మామ. అది వేసేసి ఒక కారం దోశ ఉంటే అది కూడా వేసేసా. ఆఫ్టర్నూన్ లంచ్ కి ఏమో వైట్ రైస్, పప్పు, పచ్చడి, చిక్కుడుకాయ ఫ్రై వేసేసామా బిరుగా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత హోమ్ ఫుడ్ తింటున్నా కదా. స్నాక్స్ కేమో 2 బనానా వేసేసా. డిన్నర్ కేమో చపాతీ మరియు ఆఫ్టర్నూన్ పప్పు వేసేసి ఇందం వేదం వెబ్ సిరీస్ చూసి డే కంప్లీట్ చేసేస్తాం మామ ఈరోజు.